కుంభరాశి వాళ్ళకి, వాళ్ళకి పాజిటివ్‌గానే ఉంది. ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు వాళ్ళకి. కాకపోతే ఏందంటే మితిమించిన ఆశ అనేది వాళ్ళకిప్పుడు ఎక్కువవుతది. ఎందుకంటే రాహు ఎప్పుడైతే వాళ్ళకి శరీరం మీదే వచ్చినట్టు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏందంటే నాకు ఇంతసేపు వాడు రూపాయి కావాలన్నాడు. సడెన్‌గా నాకు రూ. 100 కావాలంటాడు ఇప్పుడు. సో, ఇప్పుడు ఏందంటే ఆశ పెరిగిపోతుంది బాగా. పెరిగిపోయి దానివల్ల ఇబ్బందులొస్తాయి వీళ్ళకి. అదే కాక రెండో స్థానంలో శని ఉన్నాడు. కుటుంబ స్థానంలో, వాక్కు స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళేంటంటే దేనికి సరిగ్గా రిప్లై ఇవ్వరు. మామూలుగానే కుంభరాశి వాళ్ళు కొంచెం రిప్లై ఇవ్వడంలో ఆలస్యం ఉంటుంది. కానీ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ ఆలస్యం అనేది వస్తుంది. ఆలస్య గ్రహం గదా శని. కాబట్టి వీళ్ళేందంటే అడిగిన కొద్దిసేపు తర్వాత రిప్లై ఇస్తారు. దానివల్ల ఆరోగెన్సీ ఉంటుంది. ఇప్పుడు రాహు గూడా ఉన్నాడు. నెత్తిలో కూర్చున్నాడు రాహు. కాబట్టి వీళ్ళకంటే ఆరోగెన్సీ పెరిగిపోతది బాగా. పెరిగిపోయి దేనికి రిప్లై ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అంటే వీడికి అహంకారం ఎక్కువైంది అని చెప్పి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్‌గా ఏందంటే ఇప్పుడు మీరు తీసుకుంటే వీళ్ళకి పంచమ స్థానంలో గోచరంలో వెళ్తున్నాడు. ఇది చాలా మంచి ప్లేసు. గురుబలం బాగా ఉంది ఇప్పుడు. కానీ ఒకటేంటంటే గురుబలం బాగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ పంచమ లగ్నంలో రాహు ఉండడం వల్ల ఈ గురువు యొక్క బలం క్షీణిస్తుందనమాట. ఎప్పుడో గాని లగ్నంలో రాహు ఉండి పంచమంలో గురువు ఉంటే ఇక్కడ గురువు యొక్క బలం తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఇట్లా తగ్గడం వల్ల ఏమవుతుందంటే వీడికి అనుకూలమైన స్థితి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు అన్నట్టు వీడు ఒకవేళ మంచి టైం ఉంటే ఏమవుతుంది వీడు ఒకవేళ అహంకారంగా ప్రవర్తించినా వాడు మనవాడేలే అని చెప్పేసి సర్దిపుచ్చుకుంటారు. ఏది టైం బాగుంటే. ఇప్పుడు గురువు బాలేడు కదా! ఇప్పుడు ఏం చేస్తారు గురువుగా ఎఫెక్ట్ అయ్యాడు ఇక్కడ. పంచమ స్థానంలోనే ఎఫెక్ట్ అయ్యాడు ఇక్కడ. కాబట్టి ఏం చేసి వీడు చేసేది ఎవరు సహించరు ఇప్పుడు. ఇమ్మీడియేట్‌గా దండించడం జరుగుతుంది వాడిని. కాబట్టి ఇప్పుడు వీడు దండించబడతాడు. రాహు లగ్నం ఎందుకంటే గురువు కొద్దిగా సెటరేట్ చేయడంటారా? వీరిలో మంచి ఆలోచనలు రావంటారా? పంచమ స్థానంలో ఉండటం వల్ల? వస్తాయి. కొంత మేరకే ఉంటుంది దాని ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రెండో స్థానంలో శని ఉన్నాడు. రెండో స్థానంలో కూడా శని పడిపోయాడు. కాబట్టి ఈ కొద్దిగా నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువుంది. దానివల్ల ఏమవుతుందంటే పైగా ఈ సంవత్సరం అధిపతి రవి. కాబట్టి అసలు టాలరేట్ చేయడు. ఇక్కడ సంవత్సరాధిపతిని మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూసుకోవాలి. ఆపోజిట్. ఎందుకంటే ఈయన ఆపోజిట్. ఈయన ఎప్పుడు వాచ్ పెట్టుకొని ఉంటాడు. చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడు? నువ్వు చేసేది నేను సహించను. నువ్వు రాశి వాళ్ళు ఎలా ఉన్నా కుంభరాశి వాళ్ళు మాత్రం కరెక్ట్ గా లేకపోతే కష్టమే. కొద్దిగా వాళ్ళకి ఏంటంటే కొంచెం దండించే అవకాశం ఉంది వాళ్ళని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సుపీరియర్స్ ఉద్యోగస్థానంలో ఉన్న సుపీరియర్స్ని కొంచెం ఎదిరించకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు ఎదిరించి ప్రవర్తిస్తే వాళ్ళకి దండన అనేది ఖచ్చితంగా ఎక్కడికక్కడ సర్దుకుపోవడం అనేది ఒక మంచి అడ్జస్ట్ చేసుకుంటే ఇక మొత్తం మీద ఫైనల్ గా మీనరాశి, అదే మీనరాశిలో షష్టగ్రహ కూటం కూడా వస్తుంది. మీనరాశికి ఓవరాల్ గా ఎట్లా ఉంది? ఏలినాటి శని ద్వితీయ భాగంలో ఉన్నారు. మిగతా గ్రహాల అనుకూలత ఉందా, ప్రతికూలత ఉందా, ఎట్లా ఉండే అవకాశం ఉందంట? మీనరాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు శని వాళ్ళకి లగ్నం అంటే రాశిలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఎందుకంటే శని ఎప్పుడైతే రాశి మీదకి వస్తాడో ఇప్పుడు ఏలినాటి శని వాళ్ళకి ప్రారంభమైంది కదా. మీనరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ప్రారంభమైంది. కాబట్టి ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు ఏంటంటే మీనరాశి మామూలుగానే పాదాలను సంకేతం చేస్తుంటాడు. మన ఇప్పుడు తల మేషరాశి తీసుకుంటే పాదాలు మనకి మీనరాశి అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాదాలను పట్టుకుంటాడు, లేకుంటే తలను పట్టుకుంటాడు, లేకుంటే పాదాలు పట్టుకుంటారు అని చెప్తారు శని వచ్చినప్పుడు. ఇప్పుడు పాదాలనే పట్టుకుంటాడు ఎవరికైనా. ఫస్ట్ స్టార్టింగ్లో పాదాలనే పట్టుకుంటాడు. ఇప్పుడు పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే దాని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి అనారోగ్యము అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నీరసత్వము, అలసట, తొందరగా అలసిపోవడము, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ రావడం. ఎందుకంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి మెయిన్గా ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ జరగకనే ఒక పాజిటివ్ జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఎవరికైనా కూడా ఫస్ట్ నెగిటివ్ జరుగుతుంది, దాని తర్వాత పాజిటివ్ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి లాభం ఇచ్చేది శనే, నష్టం ఇచ్చేది శనే. మీరు మీనరాశి తీసుకుంటే లాభస్థానం మకరం, వ్యయస్థానం కుంభం.
కాబట్టి లాభ నష్టాలు శని ఇస్తాడు వీళ్ళకి. కాబట్టి ఏం చేస్తాడు, మొదట 12వ స్థానంలో ఒక రిజల్ట్ ఇస్తాడు, అంటే వ్యయం, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్. దాని తర్వాత ఇమీడియట్గా ఏదో ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. వీళ్ళు బంగారు కోల్పోవడము, బంగారు ఆభరణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి బంగారు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా జ్యువెలరీస్ ఏదైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో, మీన రాశి వాళ్ళు ఎస్పెషల్లీ. తర్వాత వీళ్ళకి ఏంటంటే 4లో గురువు ఉన్నాడు, అది కొంచెం ఒక రకంగా పాజిటివ్. కొత్త ఇల్లు ఇస్తాడు, ఎందుకంటే అదే చెప్పాను కదా, ఒక పాజిటివ్ నెగిటివ్ రెండు ఇస్తాడు వీళ్ళకి. 4లో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి పెద్ద ఇల్లు ఇస్తాడు, వీళ్ళకి పెద్ద ఇల్లు కానీ పెద్ద వాహనం. అర్ధాష్టమ గురువు కూడా అంత మంచి రిజల్ట్ ఇవ్వడు అని ఒక అపోహ కూడా ఉంది కదా. లేదు ఇస్తాడు. అదే అంటున్నా, ఒక గ్రహానికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అయితే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అనేది మనం ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పుడే కానీ శుభగ్రహ దృష్టి ఉందనుకోండి పాజిటివ్ రిజల్టే ఉంటుంది, పాపగ్రహ దృష్టి ఉందనుకోండి నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకము, అందుకోసమే ఈ గోచారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడానికి ఉండదు. మీ జన్మజాతకంలో గురువుడు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు అనుకోండి, మీకు పాజిటివ్ రిజల్టే ఇస్తాడు. ఎటు వెళ్ళినా పాజిటివ్ రిజల్టే ఇస్తాడు ఆయన. ఇప్పుడు 4లో వెళ్ళినా 8లో వెళ్ళినా పాజిటివ్ రిజల్టే ఇస్తాడు మీ జన్మజాతకంలో అతను ఫేవరబుల్గా ఉంటే. అయితే ఇప్పుడు 4లో వెళ్ళినా కూడా ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి గురుడు పాజిటివే కదా, ఎందుకంటే దశమాధిపతి ఆయననే, 10వ స్థానం ఆయనే ఆధిపత్యం తీసుకుంటాడు, లగ్నము ఆయనే ఆధిపత్యం తీసుకుంటాడు. ఆయన వెళ్ళి 4లో కూర్చుంటున్నాడు, ఇప్పుడు గోచరం 4లో వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి వాహనం కానీ ఇల్లు కానీ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ నెగిటివ్ చేయడు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ నెగిటివ్ రిజల్ట్ ఇక్కడ శని వల్ల వస్తుంది, అనారోగ్య సమస్య. ఇక్కడ ఎవరు ఇస్తున్నారనేది చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని గురువు ఇస్తున్నారని చెప్పడానికి లేదు, శని ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి అది మెయిన్గా. తర్వాత వీళ్ళకి ఏంటంటే 6వ స్థానంలో కేతు ఉంటున్నాడు. 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పట్ల కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్, సడన్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే రాహు ఏది ఇచ్చినా కూడా సడన్గానే ఇస్తాడు. సడన్గా అబ్రాడ్ ట్రావెల్ ఆపర్చునిటీ రావడం వీళ్ళకి. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ రెండు. రాహు ఏది ఇచ్చినా సడన్గా ఇస్తాడు. ఇప్పుడు వ్యయస్థానం అనేది అబ్రాడ్ ట్రావెల్ కూడా వ్యయస్థానమే. పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం 9వ స్థానం చూస్తాము, జనరల్గా అబ్రాడ్ ట్రావెల్ 12వ స్థానం. ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్న కాబట్టి ఖచ్చితంగా అబ్రాడ్ పంపించే ప్రయత్నం చేస్తాడు. అయితే మీనరాశి వారు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ పక్కా వస్తుంది, గ్యారంటీగా వాళ్ళకి వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ టైంలో వాళ్ళకి పాజిటివ్ రిజల్టే ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, ముఖ్యంగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేతు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాంతం మారినప్పుడల్లా ఇన్ఫెక్ట్ అవుతుంటారు, అది కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ట్రావెల్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి. కాబట్టి ఆ ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు వీళ్ళు, ఇప్పుడు మనకి ఆల్రెడీ కరోనా టైంలో అన్ని అలవాటు చేశారు కదా, అన్ని పెట్టుకొని వెళ్ళడం, శానిటైజర్స్, అవి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఈ జాగ్రత్తలతో పాటు పరిహారాలు అంటే ఏం చెప్తారు? పరిహారాలు ముఖ్యంగా వీళ్ళు మీన రాశి వాళ్ళకి ఏదైనా గంగా స్నానం, ఏదైనా నదీ స్నానం, ఏదో గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, నదీ స్నానం అనేది చాలా అవసరం వీళ్ళకి. నదీ స్నానం చేసుకొని ఒకసారి వాళ్ళ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధించుకుంటే బాగుంటుంది. వాళ్ళకి మెయిన్ పరిహారం ఇదే చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వృత్తిపరం కూడా బాగుంటుంది. వాళ్ళకి 4లో ఉన్నాడు కాబట్టి దశమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి వృత్తిలో మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. కాబట్టి పాజిటివ్గానే తీసుకోవాలి దీన్ని, నెగిటివ్ అంతా కొంచెం ఆరోగ్యం తప్పించి వేరంతా పాజిటివ్గానే ఉంది. సో గురుగారు, మొత్తం మీద మీరు అటు పంచాంగం కావచ్చు, ఇటు ద్వాదశ రాశుల వారి గురించి కావచ్చు, చాలా చక్కటి విశేషాలు తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలండి. నమస్కారం.